యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్ గురించి, ఈ దినాల్లో లెంట్ అనే మాట గురించి మనం ధ్యానం చేయటం ప్రారంభించాం. లెంట్ అనే మాటకు దీనికి అర్థం ఏంటంటే చిగురించుటని అర్థం. చిగురించుట అనే మాటకు హీబ్రూలో వాడే పదం ఏంటంటే ఫరిష్ అనే మాట వాడుతున్నారు. ఫరిష్ అనే మాటకి అర్థం ఏంటంటే ఫ్లరిష్ అని అర్థం. ఇంగ్లీష్లో విస్తరించటం, ఫ్లరిష్, అభివృద్ధి అవటం, లేకపోతే బ్లోసమ్, గ్రో, ఫ్లై, స్ప్రింగ్ అప్, బుడ్డింగ్, ఇవన్నీ మనకు అర్థాలుగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా మీ జీవితంలో కాలంలో చాలామంది నష్టపోయి ఉన్నారు. ఆత్మీయంగా, భూ సంబంధంగా, పర సంబంధంగా చాలా నష్టపోయి ఉన్నారు. మీ హృదయంలో తెలియని వేదన, బాధ, కన్నీళ్ళు కనపడతా ఉంది. మీరు బయటికైతే చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నట్టుగా కనపడుతున్నారు, కానీ లోపల ఎంతో బాధపడతా, దిగులు పడతా, నా ప్రార్థన దేవుడైనా ఆలకిస్తాడా, నన్ను దేవుడైనా చూస్తాడా, ఈ లోకం నన్ను మర్చిపోయింది, నేను ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళు నాకు దూరం అయిపోయారు, నేను నష్టపోయాను, నేను బాధపడిపోయాను అని కుమిలిత నీ జీవితాన్ని ఎంతో చేదుగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక శుభవార్త మీకు చెప్తున్నాను. యోబు గ్రంథంలో మనం చూస్తే మరి ఎంతో యోబు ఇట్లానే తన జీవితం అంతా శూన్యమైన తర్వాత మరణాన్ని గురించి ఆలోచించడానికి ప్రారంభించాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం అనాలి. ఏంటంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనంలో మనం చూస్తే ఒక చెట్టు నుండి ఒక కొమ్మ నరికివేయబడిందంట. నరికివేయబడిన కొమ్మ కొన్ని రోజులకి ఎండిపోయిందంట. ఇప్పుడు యోబు అడుగుతున్నాడు, ఈ ఎండిపోయిన కొమ్మను గురించిన నిరీక్షణ ఏంటి అని అడుగుతున్నాడు. ఎండిపోయిన కొమ్మ ఏమవుతుంది చెప్పండి? ఎండిపోయి దానిలో ఉన్న జీవాన్ని పోగొట్టుకుంటుంది. తర్వాత దాన్ని ప్రజలు చూస్తే ఏం చేస్తారు? అంతా తీసేసి చెత్తకుండలైనా పడేస్తారు, లేకపోతే మరి అగ్నిలైనా పడేస్తారు. పొయ్యి కర్ర కిందనే పనికి వస్తాయి. కానీ మనుషులు అనుకున్నట్టు దేవుడు ఎప్పుడు అనుకోడండి. మిమ్మల్ని పనికిమాని వాళ్ళుగా ప్రజలు గుర్తించిన దేవుడు పనికొచ్చే వ్యక్తిగా గుర్తిస్తాడు. మీరు పగిలిపోయిన వ్యక్తిగా, పగిలిపోయిన పాత్రగా ఉంటే దేవుడు మరలా దాన్ని నూతనమైన పాత్రగా చేసి, అందుకొరకు ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? నీటి వాసన చేత చిగురిస్తే అంటున్నాడు. నీటి వాసన అంటే ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఆ వాక్యం అని ఉదుక స్థానం, వాక్యం తగిలితే చాలు, దేవుని యొక్క వాక్యం జీవింపచేసే వాక్యం మనం తాకితే చాలు, మీ జీవితంలో చెప్పుకోదగిన ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నీటి వాసన మీ జీవితంలో తగలాలి. బైబిల్లో రాయబడి ఉంది, కీర్తన 107:20లో దేవుడు తన వాక్కును పంపి రోగులను బాగు చేస్తున్నాడని. కీర్తన 119:9-11లో ఏమని రాయబడి ఉందంటే, యవనుడు తన నడకను ఇలా శుద్ధీకరించుకుంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో నిలుపుకోవడం ద్వారానే అని రాయబడి ఉంది. అంతేకాదు, మనల్ని ఒకవేళ పాపంలో పడితే కనుక పరిశుద్ధపరిచేది వాక్యం. ఒకవేళ మనము నిలబడాలనుకుంటే కూడా మనల్ని పడకుండా కాపాడేది కూడా దేవుని యొక్క వాక్యం అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. కీర్తన 39లో మనం చూస్తే 2-3 వచనాలు చూస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానించుండగా నా హృదయంలో మంట పుట్టింది అంటున్నాడు. ఆ మంట చాలదండి మనల్ని ప్రతి కీడు నుండి, పాపం నుండి, శోధన నుండి తప్పించడానికి. ఆ పరిశుద్ధాత్మ మంట మనలో లేకుండే కదా మన శోధనలో, పాపంలో పడిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. కనుక ఈరోజు ఆ పరిశుద్ధాత్మ మంట మీలో రగలాలంటే దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి. అందుకొరకు వాక్యం ప్రకటించిన చోట మనం చూస్తే పరిశుద్ధాత్మ కార్యాలు ఎంతో విస్తారంగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కొర్నేలి ఇంటిలో పేదరు ఇంకనూ వాక్యాన్ని ప్రకటించుండగా వాక్యం విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 45-46 వచనంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, దేవుని బిడ్డలారా, వాక్యం ప్రకటించిన చోట
అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా జరిగింది. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవునొక వాక్య వాసన ఈ దినాల్లో తగలనియండి. ఎక్కువ వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి, చదవండి, ధ్యానించండి, నోటితో ఒప్పుకోండి. దేవునొక అద్భుత కార్యం చూస్తారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా, నీటి వాసన చేతనే ఎండిపోయిన కర్ర చిగురిస్తే అని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి, ఎండిపోయి ఉన్నాం ప్రభా, భూసంబంధంగా, ఆత్మీయంగా, భూసంబంధంగా, ఫైనాన్షియల్గా, ఆరోగ్య విషయంలో కూడా చాలామంది ఎండిపోయి ఉన్నారు ప్రభా. చిగురింప చేసే దేవుడు మీరే. చిగురింప చేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 61:7. ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఖచ్చితంగా మీకు ఒక శ్రేష్టమైన జీవితం ప్రభు ప్రసాదించాలి.